బాక్సాఫీస్ దగ్గర 10వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా పార్ట్ 1 తెలుగు రాష్ట్రాలలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. కాగా సండే అడ్వాంటేజ్ ఉండటం అంచనాలకు మించి జోరు చూపించినా కానీ ఓవరాల్ గా కొత్త రికార్డులు నమోదు చేసే విషయంలో కొంచెం వెనుకంజ వేసినా కానీ ఓవరాల్ గా 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను సాధించిన సినిమాల పరంగా ఆల్ టైమ్ టాప్ 5 ప్లేస్ ను దక్కించుకుంది దేవరా పార్ట్ 1. ఫస్ట్ ప్లేస్ లో ఆర్ఆర్ఆర్ మూవీ 16.10 కోట్ల షేర్ తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా బాహుబలి 2 8.55 కోట్ల షేర్ ను సాధించింది. తర్వాత హనుమాన్ మూవీ 7.91 కోట్ల షేర్ అందుకోగా వాల్తేరు వీరయ్య 6.66 కోట్ల దాకా షేర్ ను సాధించింది. ఇప్పుడు దేవరా పార్ట్ 1 6.45 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేయగా కల్కి సినిమా 6.28 కోట్ల షేర్ ను అందుకుంది. బాహుబలి 5.45 కోట్ల షేర్ ను, ధమాకా 4.20 కోట్ల షేర్ ను, రంగస్థలం 3.88 కోట్ల షేర్ ను, అలవైకుంఠపురంలో 3.74 కోట్ల షేర్ ను, పుష్ప మూవీ 3.41 కోట్ల షేర్ ను, బేబీ మూవీ 3.4 కోట్ల దాకా షేర్ అందుకొని 10వ రోజు హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాలుగా నిలిచాయి. ఓవరాల్ గా దేవర మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి రచ్చే చేసింది అని చెప్పవచ్చు. ఇప్పుడు 10 రోజుల తర్వాత వర్కింగ్ డేస్ లోకి తిరిగి అడుగు పెట్టినా కానీ దసరా సెలవుల అడ్వాంటేజ్ కూడా కొంచెం ఉండటంతో సినిమా స్టడీగా కలెక్షన్ల పరంగా ఇదే జోరును కొనసాగిస్తే లాంగ్ రన్ లో మరిన్ని లాభాలను కలెక్షన్ల పరంగా మరింత జోరును చూపించడానికి అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.